రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం. బీఆర్ఎస్ నుంచి పోటీ లేకపోవడంతో ఫలితం ప్రకటించడమే తరువాయి. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు. మొత్తానికి రేవంత్ రెడ్డి తన స్నేహ బంధం, ఫెవికాల్ బంధం, ఇంకా బలమైన బంధమైన బంధానితో సమానమైన అంతకు మించిన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చిండు. ఏకగ్రీవం చేసుకుంటున్నాడు. అభిషేక్ మను సింఘ్వి హైకమాండ్ కోటాలో ఆయనకి పదవి రాబోతున్నది. మొత్తానికి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగానున్నది. ఇద్దరు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే. అయితే వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చిండంటే, వేం నరేందర్ రెడ్డి అంత ప్రాణ స్నేహితుడు. ముఖ్యంగా ఆయన ఈ ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో ఆయనకు రావాల్సిన ఎమ్మెల్సీ కోసమే కదా 50 లక్షలు ఆయన ఎవరో సెబాస్టియన్కి ఇచ్చింది. దాన్ని కేసీఆర్ ఏదో స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఆయనకి ఇరికించిండు కదా. సో ఆ ఎమ్మెల్సీ సీట్ ఎవరిది అంటే వేం నరేందర్ రెడ్డిది. అండ్ వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి కలిసి ప్రయాణం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి దగ్గరగా ఉన్నాడు. మొత్తం అన్ని వ్యవహారాలు ఈయనే చూసిండు. ఇప్పుడు కూడా సలహాదారుడిగా ఉండి అన్ని ఆయనే చూస్తున్నాడు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు తెలంగాణ కంటే రేవంత్ రెడ్డి దగ్గరనే పేరుకుంటుంది. మొత్తం హోమ్ మినిస్టర్, హోంశాఖ అంతా వేం నరేందర్ రెడ్డి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఖమ్మం నిలువులో కొట్టి బెటాలియన్ పంపిరు కదా వేం నరేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరులు అంతా మాట్లాడుకొని ఆడ చంద్రబాబు నాయుడు, పిఏ వీళ్ళందరూ మాట్లాడుకొని అటు పంపిరు అన్నట్టు. వేల బలగాలు పంపి 1000 మంది పేదోళ్ళ ఇల్లు కూలగొట్టిరు. రాజ్యసభ ఎత్తుకపోతున్నాడు.